శనార్థులలో మంచుకున్నారా. నేను మీ పల్లె ప్రవీణ్ని, తెలంగాణ టీమ్ యాంకర్ని. ఈ రోజున మన ధనప్రియ గారు ఆహ్వానం మేరకు ఇక్కడ మై లైఫ్ స్టైల్ అనే ఒక కార్యక్రమంతో చక్కని మెడిసిన్స్ అన్ని అవగాహన కల్పిస్తూ ప్రజల్లో నిరుపేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తూ వారికి ఎంతో అంతలో తోచనంతలో ఉపాధి హామీ పథకాల కింద అందిస్తూ ఎంతో చక్కగా 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దాంట్లో భాగంగానే నాకు ఎప్పటి నుంచో పిలుస్తున్నప్పటికీ కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను ఈ రోజు రావడం జరిగింది. సో నాతో పాటుగా 2-3 కూడా తీసుకొని రావడం జరిగింది. ఇందులో కూడా కొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. మన అదేవిధంగా మన లక్ష్మీప్రియ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా, సింగర్గా, ఈవెంట్స్ ఆర్గనైజర్గా విశాఖపట్నం నుంచి ఇక్కడ ఈ రోజున హైదరాబాద్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. ఈ సందర్భంగా ధనప్రియ గారి పిలుపు మేరకు, నా పిలుపు మేరకు ఆహ్వానాన్ని మన్నించి మేము వస్తాం ప్రవీణ్ గారు అన్నారు. ధనప్రియ గారు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మన మేడి మేఘన గారు చక్కగా చెల్లె అద్భుతమైనటువంటి జానపద డ్యాన్సరు. ఆ డ్యాన్సర్ కూడా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మన మేడి స్పందన అద్భుతమైన జానపద సింగరు మరియు డ్యాన్సరు, అద్భుతమైన కళాకారులతోని ఇక ఏంది పిల్లగాలు సీరియస్గా మాట్లాడుతున్నాం అనుకుంటా. ఎక్కడ పోయినా కూడా మనసు మలేషియమైన, దమ్ము దుబాయ్ అయినా పల్లె ప్రవీణ్ చెప్పుడు తప్ప సూపించలు ఎక్కువ. కాబట్టి ఇక ఆ సూపించులు ఏందో, అసలు ఏమేమి చెప్పింది, ఏ విధంగా చెప్పింది అనేది మన ధనప్రియ గారు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్. ఈరోజు మేము రావడానికి కారణము తను ఈ యొక్క మై లైఫ్ స్టైల్ అనే ఒక కార్యక్రమాన్ని స్థాపించడానికి స్థాపకులు ఎవరు ఏందో తెలుసుకోవాలంటే తను చెప్తుంది. కాబట్టి మీరందరూ వినండి. ఖచ్చితంగా కింద స్క్రోలింగ్ అవుతుంది నెంబరు. పూర్తి డీటెయిల్స్కి తనకు కాంటాక్ట్ చేస్తే ఒక అవగాహన సదస్సు అనేది మీకు పెట్టి మీకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తుంది. నేను చెప్పడం కానీ తను చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మన మేడి స్పందన గారు జానపద కళాకారిణి, అద్భుతమైన గాయని. సో ధనప్రియ గారు నమస్తే. మరి ఈ రోజున మేము వచ్చినందుకు మరి ఈ యొక్క కాన్సెప్ట్ గురించి ఒక 2 మాటలు మీరు మీ వాక్కులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇంత టైం అంటే మీ వాల్యుబుల్ టైంను నా కోరిక మేరకు మీరు ఇక్కడికి వచ్చి మై లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ, దీనిలో నేను డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నానండి. దీని గురించి ఒక అవగాహన కల్పించాలి, ప్రజల్లో దీని గురించి ఒక అవేర్నెస్ కల్పించాలి అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి పిలిపించడం జరిగింది. మీరు కూడా అంటే ఈ కంపెనీలో జాయిన్ అయ్యి నాకు అన్ని విధాలా హెల్ప్ చేస్తారని, మనం అందరం కలిసి ఒక టీమ్గా ముందుకెళ్తామని వచ్చేసిన లక్ష్మీప్రియ గారిని ఈ సందర్భంగా ఒక మంచి సాంగ్ మా గురించి. ఓకే అండి, ఆర్పి పట్నాయక్ డైరెక్షన్లో సాంగ్ పాడతా. చెప్పనా ప్రేమ చిలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. అదేవిధంగా మేడి స్పందన చెల్లె మనకు చెల్లె ఒక మంచి జానపద గీతాన్ని వినిపిస్తుంది. కోరుకున్నారయ్యా నిన్ను కొండంత బలగం ఇరిసి, కొలుసుకున్నారయ్యా నిన్నే నన్నే నేను వరిసి, చేరుకున్నారయ్యా చేతులు చేసి ఒట్టే వెళితే, చేరుకుంటారేనోరయ్యో నీ తెగదింపు మాటలు విని, అన్ని కలిసేనా అన్ని మరిసేనా నా తోడు నేనే ఊరుకున్నా, అన్ని తెలిసేనా అన్ని తెలిసేనా నా ఊడే కానీ నవ్వుతూ వచ్చునా, తెలిసిపోతున్నావా నన్నే తేడాడిపోతున్నావా, మరిసిపోతున్నావా మాటలు మన్నులా కలిపినవా. మరి ధనప్రియ గారు చెప్పినటువంటి విశేషాలు కానీ అవగాహన కానీ ఏ విధంగా అవగాహనకు వచ్చారు, ఇంతవరకు అవగాహన వచ్చారు అనేది ముందుగా మన జానపద డ్యాన్సర్ అయినటువంటి మేడి మేఘన చెల్లె, నీకు ఎట్లా అనిపించింది? ధనప్రియ మేడం గారు చెప్పినటువంటి క్లాస్ ఎట్లా అనిపించింది? మరి దీంట్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? మీ ఫీలింగ్స్ ఏందో ఒక మాటలు చెప్పండి. అందరికీ చిన్నప్పుడు ఇవాళ మేము ఇవాళ వచ్చినాము అక్క కోసము. అక్క ధనప్రియ అక్క ఇట్లా ఈ మందులు ఉన్నాయి వాడాలి అని చెప్పింది మాకు మంచిగా, అందువల్ల వచ్చినాము. అక్క మంచిగా చెప్పింది మాకు, మంచిగా ఇట్లుంటుంది అట్లుంటుంది అని మంచిగా చెప్పింది. ఒకసారి మీరు కూడా దయచేసి అక్కని కాంటాక్ట్ అవ్వండి, స్టోరీగా నెంబర్ ఇస్తాము. నువ్వు జాయిన్ అవుతావా? మరి అయితే అది అయిపోయింది. నెక్స్ట్
మన మేడి స్పందన జానపద గాయని ఒక మాట మాట్లాడాల్సిన. నీకు ఎట్లా అనిపించిందో చెప్పు. అందరికీ నమస్కారం. నేను మీ స్పందనని. ఈరోజు అక్క చెప్పింది నాకు ఎందుకో చాలా మంచిగా అనిపించింది. అక్క చెప్పింది ఇంకా ఇతరుల గిట్ట చెప్పి ఇట్లా ఫాలో అవ్వమని. నేను కంపల్సరీ చెప్తా అక్క. నువ్వు జాయిన్ అవుతావా? ఫాలో అవుతా అక్క. నేనే జాయిన్ అవుతా. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి దిస్ ఇస్ లక్ష్మీప్రియ. ఈరోజు ధనప్రియ గారు చెప్పిన కొన్ని మాటలు నేను విన్నాను. ఈ ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఎందుకంటే మనం డైలీ యూజ్ చేసేవి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేనివండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రతి మనం మెడిసిన్స్ వాడుతుంటే సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయి. కాబట్టి వీటి నుంచి మెయిన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. బట్ ప్రతి ఒక్కరు యూజ్ చేసి దాని రిజల్ట్ మనం అందరం తెలియాలి ఏంటి అనేది. ఒక మంచి ప్రోడక్ట్ అంటే వాడితే మనకు దాని రిజల్ట్ తెలుస్తుంది కనుక. సో ఆ ప్రోడక్ట్లు వాడి మన హెల్త్ని ఇంకా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మాకు ఇలాంటి ప్రోడక్ట్ని పరిచయం చేసినందుకు ధనప్రియ గారికి థ్యాంక్ యూ. మీరు జాయిన్ అవుతారా కాదా? నేను జాయిన్ అవుతే మీరు కూడా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైజాగ్లో కూడా ఇది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం.